వాస్తవానికి మనం చేస్తున్న పనులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన క్రియలను బట్టి ఏనాడో దేవుని ఉగ్రతకు మనం బలైపోవాల్సిన వారమే. కానీ దేవుడు తన ఉగ్రతను రేపు కొనక, తన కోపమును అణుచుకుని, తన ప్రేమను మన పట్ల ఇంకా ఇంకా ఎక్కువగా ఆయన కృమ్మరిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇకనైనా ఆయన వైపు మనం తిరుగుతామని, ఆయన కొరకు జీవిస్తామని, నమ్మకంగా ఆయన కృపలో వర్ధిల్లుతామని దేవుడు తన కృపను ఎక్కువ మోతాదులో మన మీద కృమ్మరిస్తున్నాడు. అయితే చాలామంది కృపను నిరర్ధకం చేసేవాళ్ళు ఉన్నారు, కృపను దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కృప యొక్క నిర్వచనం నీకు సరిగ్గా తెలిస్తే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధిస్తావు, ఆయన్ను గట్టిగా నువ్వు పట్టుకుంటావు, ఆయన్ను ఎంతగా స్తుతిస్తావో అంతగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కృప తప్ప మరొకటి లేదు. వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు. నిజమే, దేవుడు సంపూర్ణుడు. ఆయన అసంపూర్ణుడు కాదు. ఆయన ఏది చేసినా సంపూర్ణంగా ఆయన చేసేవాడు కదా. సృష్టిని అంతా కూడా సంపూర్ణంగా ఆయన చేసి ముగించాడని బైబిల్లో రాయబడింది. ఆయన చేయాలనుకున్నంత చేశాడు. ఆయన సృష్టిని ఆయన చేసి ముగించి సమస్తం మంచిదని ప్రభువు చూశారు.